రే జేమ్స్, తన పేరు అమ్ము అని నీకెలా తెలుసు? మా అమ్మ నాన్న తప్పించి నన్ను చెర్రీ అని పిలిచేది అమ్ము మాత్రమే. ఈ డాలర్ కూడా తనే ఇచ్చింది. అంటే అంటే నువ్వు సూర్యనారాయణ గారి కొడుకువా? ఉండు, ఒక్క నిమిషం ఉండు. హలో నాన్న, రాజ్ ఎవరో కాదు, సూర్యనారాయణ గారి కొడుకు నాన్న. పద, హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు నేను బతకడం ఇంపార్టెంట్ కాదు, ఒక నిజం బతకడం ఇంపార్టెంట్, ఒక ఆశయం బతకడం ఇంపార్టెంట్. ఆ రోజు ఊరందరికీ పట్టాలు పంచుతుండగా జరిగింది ప్రమాదం కాదు, ప్రమాదంగా సృష్టించారంతే. మా నూరు రాయదుర్గం. ఆ గ్రామ ప్రజలకి కనిపించిన దైవం సుంకులమ్మ అయితే కనిపించే దేవుడు మీ నాన్న సూర్యనారాయణ. మీ నాన్న రఘుపతి గారు కాలేజ్ రోజుల నుంచి ప్రాణ స్నేహితులు. వారిద్దరి మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహం వల్ల మీ నాన్న మాట కోసం రఘుపతి గారు తనకున్న 3000 ఎకరాల్ని రాయదుర్గం కూలీలకి కౌలుకిచ్చి వాళ్లకు బతుకుదెరువు చూపించారు. వ్యాపారం కోసం రఘుపతి లండన్ వెళ్ళిపోయాక ఆయన బావమర్ది బళ్ళారికో బంగారం లాంటి నిజం తెలిసింది. సార్, మీ గెస్ట్ చాలా కరెక్ట్. మీరు అనుకున్నట్టు ఈ మట్టి ఈ ఏరియాలోది. ఏ 3000 ఎకరాలైతే రఘుపతి గారు రైతు కూలీలకి కౌలుకిచ్చారో అందులో ఏ గ్రేడ్ ఐరన్ ఓర్ ఉంది. తవ్వి అమ్ముకుంటే ఇంట్లో బాత్రూమ్స్ కూడా బంగారంతో కట్టించుకోవచ్చు.
ఈ జనానికి అనుమానం రాకుండా ఉండకోసమే పైన పవర్ ప్రాజెక్టు కింద మన ప్రాజెక్టు తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. ఈ ప్రాజెక్ట్ కట్టేది మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం, మీ బిడ్డల బతుకులు బంగారం చేయడం కోసమేనని జనాన్ని ఒప్పించారు. ఫ్యాక్టరీ పడిందంటే ఇంకా మన పిల్లల బతుకులు బంగారమే. ఉద్యోగాలు, ఫ్యాక్టరీలు అంతా అబద్ధమని, నేలతల్లి గుండెల్ని తవ్వి ఇనుప ఖనిజం అమ్ముకోవడానికే ఇదంతా ఉపాయమని ఎన్నో విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు మీ నాన్న. ఇనప ఖనిజం పడితే మాకేంది, బంగారం పడితే మాకేంది. మా గిన్నెలో ఇంత మొత్త పడాలయ్యా, మా దారిని మమ్మల్ని వదిలేయ్యా. కానీ గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టుగా ప్రజలు బళ్ళారి మాటనే నమ్మారు. ఏందయ్యా ఇది? వాళ్ళకి లేని బాధ నీకెందుకు చెప్పు? వాళ్ళు పసిబిడ్డల్లాంటి వాళ్లే, మనమే మార్చుకోవాలి. రఘుపతి లండన్ నుంచి రాగానే ఈ విషయం గురించి మాట్లాడతా. వాడు నా మాట కాదంటావు. ఎక్కడే నిజాన్ని శంకుస్థాపనకొస్తున్న రఘుపతికి చెప్పేస్తాడోనని రాత్రికి రాత్రే మీ నాన్నని ఎత్తుకెళ్లారు. రఘుపతి ఊరు వదిలి వెళ్లే వరకు నోరు విప్పితే నిన్ను మీ అమ్మని చంపుతానని బెదిరించారు. ఆ తర్వాత రోజు రఘుపతి గారు లండన్ నుంచి వచ్చారు. ఊరందరి కళ్ళు రఘుపతి గారి కోసం చూస్తుంటే ఆయన కళ్ళు మాత్రం మీ నాన్న కోసం వెతికాయి. సూర్యనారాయణ వేస్తాడనుకున్నాను. ఏడి బళ్ళారివాడు పేదోళ్ళకి మేలు జరిగితే మొక్కు తీర్చుకుంటానని శ్రీశైలం వెళ్ళాడు. ఓహో, ఏదైనా ఒకరోజు తెల్లవారుజామున సూర్యుడన్నా ఆలస్యంగా వస్తాడేమో కానీ నేనొచ్చానని తెలిస్తే సూర్యనారాయణ ఆలస్యంగా రాడే అని అనుమానించాడు. ఆ అనుమానంతోనే ఇంటికెళ్ళాడు. మీ అమ్మ పెట్టిన కన్నీళ్లతో జరిగింది తెలుసుకున్నాడు. స్నేహితుణ్ణి కాపాడుకొని బళ్ళారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. పొండి, ఊరొదిలి వెళ్ళిపోండి. బళ్ళారి అవమానంతో ఊరిని వదిలాడు కానీ బావ ఆస్తిని వదులుకోలేకపోయాడు. మన ఊళ్ళో ఈ రోజు నుంచి కౌలుదారులుండరు, పట్టాదారులే ఉంటారు. వచ్చే పౌర్ణమి రోజు నా కూతురు చైత్ర పుట్టినరోజు. ఆ రోజు సుంకులమ్మ సాక్షిగా నా కూతురి చేతుల మీదుగా మీకు పట్టాలిచ్చి మిమ్మల్ని శాశ్వతంగా రైతుల్ని చేస్తాను. మీరు అనుకున్నట్టుగా ఆ కుటుంబానికి ప్రమాదం తలపెడితే యావదాస్తి ట్రస్ట్కి పోతుంది తప్ప మీకు దక్కదు. ఏ క్లాస్ గానే ఏదో ఒక బొక్క ఉంటుంది కదంటయ్యా, కాస్త ఎత్తుకు చూడు. ఒక్క అవకాశం ఉంది. రఘుపతి గారి తదనంతరం ఆస్తి ఆయన కూతురికి వెళ్తుంది. అవును, 18 సంవత్సరాలకి ఆ పిల్లకి మైనారిటీ తీరిపోతుంది. ఆ తర్వాత ఒకే ఒక్క సంతకంతో ఆస్తి అంతా మీ సొంతం అవుతుంది. తెల్లవారితే కూలీలంతా రైతులవుతారు. తెల్లవారింది. ఊరంతా పండగ వాతావరణంలో బయలుదేరారు. కానీ నువ్వు కలువపూలకు వెళ్ళగానే దారుణం జరిగింది. ఈ రోజు నుంచి నేను మావయ్యని కాదు, మీ నాన్నని. ఆస్తి కోసం అమ్ము నక్కున చేర్చుకొని తండ్రయ్యాడు బళ్ళారి. బతికిన వాళ్ళని బెదిరించి బాణాసంచా కాలుస్తుండగా ట్రాన్స్ఫార్మర్ పేలి ప్రమాదం జరిగిందని ఊరిని, పోలీసుల్ని నమ్మించాడు. నీళ్లతో తడవాల్సిన నేల నెత్తురుతో తడిసింది. మట్టి కోసం పోరాడిన మీ నాన్న మట్టిలోనే కలిసిపోయాడు. జరిగింది ఇది అని చెప్పడానికి మీ నాన్న లేరు. ఇప్పుడు అవకాశం నీకొచ్చింది. దేవుడు నన్ను ఎందుకు బతికించాడో ఇప్పుడు అర్థమైంది.
ఇదిగో ఆ 3000 ఎకరాల దస్తావేజులు. వెళ్ళు, మీ నాన్న కోరిక నెరవేర్చు. జేమ్స్ జేమ్స్ హాస్పిటల్కి వెళ్దాం పదా. రేయ్, బళ్ళారికి ఫోన్ కొట్టండ్రా. ఏంటే, నన్ను చూస్తే భయం వేయడం లేదా? నువ్వు నాన్నవి కాదని, మా నాన్నని చంపేసిన రాక్షసుడివని తెలియగానే భయం పోయింది. ఇంతప్పటి నుంచి పెంచాను. నేను నాన్నని కాదని దానికెలా తెలిసింది లాయరు? సరిగ్గా తను మేజర్ అయిన రోజు రాత్రే ఇంట్లోంచి పారిపోవాలన్న ఐడియా దానికి ఎట్ట వచ్చింది లాయరు? నన్ను అడుగుతున్నారేంటండి? నాకేం తెలుసు? నీకు తెలియకుండా నీ కొడుకు జేమ్స్ ఫారెస్ట్ లో ఏం చేస్తున్నాడ్రా? నీకు తెలియకుండా నీ కొడుకు దీన్ని కాపాడడం కోసం ఎందుకు పడి చేస్తున్నాడ్రా? తెలుసురా, నేను పంపితేనే నా కొడుకు అమ్మును కాపాడటానికి ఫారెస్ట్కి వెళ్ళాడు. యుద్ధంలో గెలవాలంటే ముందు చనిపోయేది సైనికులే నాన్న అని చెప్పి మరీ ప్రాణాలు తెగించాడురా. అసలు ఈ కథకి ఆక్సిజన్ పోసిందే నేను. ఏంట్రా అలా చూస్తున్నారు? మీలాంటి వ్యధలు చేసిన పాపాలంత తొందరగా మర్చిపోరు. ఒక్కసారి చేసిన గుర్తుకు తెచ్చుకోండి. ఆస్తి మీ సొంతం కావాలంటే 15 సంవత్సరాలు మీరు ఓపిక పట్టాలి. తను మేజర్ అయితే ఆస్తి మీ సొంతం చేసుకోవచ్చని ఆ రోజు మీకు చెప్పింది మీ మేలు కోసం కాదురా, అమ్ము మీ నీడలో సేఫ్గా ఉండటం కోసం. ఎదిగే తన వయసుతో పాటు నిజాన్ని నూరిపోశాను. తను మేజర్ అయ్యే లోపు మాకు మగాడు కావాలి. అందుకే కత్తిలో ఉండే పదును, బుల్లెట్ లో ఉండే పవరు, బాంబులో ఉండే విస్ఫోటనం, ఈ 3 బస్తీ కుర్రాళ్ళలో చూసి మీకు మొగుడుగా సెలెక్ట్ చేశాం. రే, నా పక్కనే ఉంటూ నా ఉప్పు తింటూ ఎట్టా చేసావరా ఇదంతా? నిన్ను చూసే నేర్చుకున్నాను బళ్ళారి. ఏయ్! చంపరా! 1000 గడపల్లో దీపాలు వెలగాలంటే మన ఇంటి దీపం ఆరిపోయినా పర్లేదన్నాడురా నా కొడుకు. కానీ చంపే ముందు మీరందరూ ఏమవుతారో ఆలోచించుకోండి. ఏంట్రా ఆలోచించది? నీ బస్తి నా కొడుకు వచ్చి మా ఇంట్లో దీపాలని ఆరుతాడా? బస్తీ నా కొడుకు కాదురా కుర్రాడు. రాయదుర్గం గుర్తుందా? 3వ వార్డు, 4వ వీధి, పంచాయతీ ఆఫీసు పక్కిళ్ళు, సూర్యనారాయణ. సూర్యనారాయణ కొడుకేరా కుర్రాడు. సూర్యనారాయణ కొడుక? ఏంట్రా అడు సూర్యనారాయణ కొడుక? ఏంటి, శరీరంలో సునామీ వచ్చిందా? దేవుడు ఎంత గొప్పవాడో చూసారా? పేదవాళ్ల కన్నీళ్లకు కరిగి ఆ సూర్యనారాయణ కొడుకునే మాకు కలిపాడు. ఇప్పుడు వాడు బయలుదేరుంటాడు. కాదు, నా మొగుడు బయలుదేరుంటాడు. అడుగులో అడుగేస్తూ, జనం కోసం ముందడుగేస్తూ, జూను విడిచిన పులిలా, జూలు బెదిల్చిన సింహంలా, సీమగడ్డ మీద పోలో గుర్రలా దూకపోతున్నాడు రా. ఈ కొడుకు మాట్లాడరా? మాట్లాడో. ఇది వాడికి హ్యాండ్ ఓవర్ చేసిన డాక్యుమెంట్స్ తీసుకుని రాయదుర్గానికి రమ్మను. ఎక్కడి నుంచి అయితే వాడు తప్పించుకున్నాడో అక్కడే వాడిని ఫినిష్ చేస్తాం. లేకపోతే ఇది ఇక్కడే దచ్చది. మాట్లాడో, మాట్లాడో. హలో నాన్న, నేను అమ్ముని తీసుకుని రాయదుర్గం వస్తున్నా. రాజుని పేపర్లు తీసుకుని అక్కడికి వచ్చేయమను. అమ్ము చచ్చిపోతుందన్న భయంతో చెప్పలేదురా, అక్కడికి వెళ్ళి మీరు చావబోతున్నారన్న ఆనందంలో చెప్పా.
అదే నడక, అదే పొగరు. మీ నాన్నని చూస్తున్నట్టుగా ఉండదు. అదే ఊరు, అదే ప్రజలు. కానీ ఇప్పుడు ఇక్కడ జరగబోయేది చరిత్ర అవుతుంది. పిల్లకాకివి చరిత్ర రాసేంత వయసు కాదురా నీది. రాయ్ ముసలోడా, చరిత్ర రాయడానికి వయసుతో పని లేదు. ప్రజల అండుంటే చాలు. అది మాకు ఎప్పుడూ ఉంది. ఏయ్, ఏం చూసుకుంటా నీకింత పొగరు? రేయ్, ఏదో చూసుకుని తొడలు కొట్టే టైప్ కాదురా నేను. ఇచ్చిన మాట ప్రకారం ఇవిగో దస్తావేజులు. అమ్ము ఎక్కడా? అమ్ము ఇక్కడ లేదు. ఎక్కడుందో ఇక్కడున్న అందరికీ తెలుసు. కానీ ఎవ్వడూ నోరు విప్పడు. రేయ్! అక్కడ చూడు. పాపం, 13 సంవత్సరాల క్రితం ఇదే నేలలో కలిసిపోయారనుకున్న మీరు బతికుండారని తెలవగానే పరుగెత్తుకొచ్చినారా జనం. మాకు ఆస్తి కావాలి, వాళ్ళకి నువ్వు కావాలి, నీకు మీ నాన్న ఆశయాన్ని పూర్తి చెయ్యడం కావాలి. వా అన్నట్టు నువ్వు బెట్టింగ్ లో కింగ్ వంట, గెలుపు తప్ప ఓటమి తెలియదంట. అందుకని అబ్బాయి, మనం ఒక పందెం వేసుకుందాం. అందులో నువ్వు గెలిచావనుకో, అమ్ము నీదే, ఆస్తి నీదే. పెంచిన తండ్రి ప్రాణాల కోసం నా ప్రాణాన్ని పందెంగా పెట్టా. కన్న తండ్రి కల నిజం అవడం కోసం ఎన్ని ప్రాణాలైనా తీస్తా. తీయటం కాదు, ప్రాణం పొయ్యాలి. 10 నిమిషాల్లో పోయే ప్రాణాన్ని కాపాడగలవా? 10 నిమిషాల్లో చచ్చేది ఎవరనుకుంటున్నావా? ఏయ్, అరవకు. ఏ ఊరి కోసం మీ వాళ్ళందరూ ప్రాణాలు వదిలారో అదే ఊళ్ళో నీ అమ్ము ఉంది. ఏయ్, సుంకులమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, 1000 గడపన్న ఆ ఊళ్ళో నీ అమ్ము ఏ గడపలో ఉందో కనిపెడితే చచ్చిన మీ నాన్న ఆశయం బతుకుతుందిరా. వెళ్ళో. అది సూర్యనారాయణ పెట్టంటే.
వరి కోత చూసాం, ఊరికి ఓచ కోత అంటే ఎట్టో చూపించు బాబు. నరికే కొడుకుని ఆయ్! ఆయ్! నీ చేతుల మీదుగా పట్టాలు పంచాలన్న మీ నాన్నగారి కోరిక ఎన్నాళ్ళకి నెరవేరింది. ఆ పెద్దోళ్ళెద్దరూ మీ కడుపున కవల పిల్లలై పుట్టాలమ్మా.